నేడు మద్యం షాపుల డ్రా 2025-27 కాల పరిమితి గాను 2620 దుకాణాలకు లైసెన్స్దారుల ఎంపిక జిల్లాల వారీగా కలెక్టర్ల సమక్షంలో ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి కొత్త షాపుల ప్రారంభం. ఏ షాప్ అన్నా ఏ వాస్తుకన్నా పెడతారు కానీ మద్యం షాప్ ఏ వాస్తుకు లేకున్నా ఇక్కడ వాన పడుతున్నా పైకెన్ని బురద ఉన్నా ముందల బురద ఉన్నా నడవడానికి వీలు లేకున్నా కానీ నడిచే షాప్ ఏంటంటే వైన్ షాప్. నిజంగా చాలామంది వైన్ షాపులల్లో పెట్టినోళ్ళు మంచిగా బాగుపడతారు. ఎక్కడ రూపాయి కూడా నష్టం ఉండదు. ప్రతి ఒక్కరు బాగుపడతారు. అందులో పని చేసిన కానుంచి వాటర్ ప్యాకెట్లు, నీళ్ళ డబ్బాలు, మిక్చర్ల బోటీలు, తలకాయలు ఇవి అమ్ముకుంటారు. ప్రతి ఒక్కరు బాగుపడతారు. అంటే ఆ ప్రిమిసెస్ మొత్తం బాగుపడుతుంది. నిజంగా ఏ బిజినెస్ అనుకుంటే ఈ బిజినెస్ టాప్ ఉంటుందో 10 మంది కలిసి వేసుకున్న వాళ్ళకు ఒకసారి అందులోకి పోయిరనుకో అన్న నుంచి ఇక బయటికి రారు. ఎందుకంటే ఆ రుచి తలుగుతుంది. ఆ రుచి తలిగిందంటే ఇక అందులోకి వెళ్ళి బయటికి రారు. వేరే వాళ్ళదైనా కొంటారు. అట్లుంటుంది అది. అందుకనే సరే ఈసారి పోయినా నెక్స్ట్ టైంకైనా ఇప్పటి నుంచి అయినా యువత పోతే పోయిన 3 లక్షలు ఒక 5-6 కలిసి 10 మంది కలిసి వేయాలి. వస్తే వచ్చింది పోతే పోయింది. వచ్చిందంటే ఎవరికన్నా అమ్ముకున్నా చాలు వచ్చాడు పైసలు. అట్లా కూడా ఆలోచన చేయరు నెక్స్ట్ టైం నుంచి. కానీ షాపులు కూడా ఎట్లా అంటే షోకేజ్ బట్టల దుకాణాలు కాక పెడతారు కదా, అట్లా అయిపోయినాయి. మాటలు అయిపోయినాయి. మా మాటలలో పోవాలి, మనకు నచ్చింది తీసుకొని రావాలి. అంటే లిక్కర్ అట్లా అయిపోయింది. అంటే అర్థం చేసుకోరు ఎందుకు అంత పెడుతున్నారు. డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు ఒక్కొక్క దగ్గర. ఇక అందులో అన్నీ ఉంటాయి. అందులో దిగిన వాళ్ళకి తెలుస్తుంది దాని గురించి.